దిగు అలిపిరి దగ్గర నుంచి అది మేబీ పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, బ్యాగ్స్ తీసుకొని వెళ్తామా, రూమ్స్ తీసుకుంటామా, దానికి డబ్బులు కడతామా, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నింటినీ కూడా ఏమాత్రం ఆలోచించి స్వామిని చూసామా లేదా, అది పేద భక్తుడు కావచ్చు, పెద్ద భక్తుడు కావచ్చు, ఇలా వెళుతున్న దీంట్లో మగధా న్యూస్ నుంచి నేను ఒక చిన్న ఇనిషియేషన్ తీసుకుంటున్నానండి. ఒకటి, స్వామివారి లీలల గురించి ఎవరైనా చెప్పాలి అనుకున్నా, కామెంట్స్ చేయాలి అనుకున్నా, అంటే కామెంట్స్ రూపంలో తెలియజేయాలి అనుకున్నా, స్వామివారి లీలల గురించి చెప్పాలి అనుకున్నా, నేను తర్వాత మా నెంబర్ ఒకటి డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఒక నిమిషం వీడియో ఏదైనా, నిమిషం కానీ 2 నిమిషాల వీడియో ఏదైనా సరే పంపిస్తే స్వామివారి పట్ల ఏం కోరుకుంటున్నారు, ఈ కల్తీ విషయంలో మీరంతా ఏం కోరుకుంటున్నారు, అలాగే స్వామివారి లీలల విషయంలో మీరేం కోరుకుంటున్నారు అనేది మొత్తం సమాజానికి తెలియజేసేలాంటి ఒక చిన్న కార్యక్రమాన్ని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఆ నెంబర్ కూడా నేను చెప్తాను. 99898899880648 ఈ నెంబర్కి మగధా న్యూస్ నెంబర్ అండి. దీనికి మెసేజ్ చేయమని నేను కోరుకుంటున్నాను. ఈ నెంబర్ని మళ్ళీ ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మేము దాన్ని డిస్ప్లే చేస్తాము. ఆ నెంబర్కి వాట్సాప్ చేయమని కోరుకుంటున్నాను. ఇక నుంచి ఈ జరుగుతున్న గందరగోళాల మధ్య ఒక స్వామివారి భక్తులుగా, హిందూ మత విశ్వాసకురాలిగా, జర్నలిస్టుగా కూడా నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మగధా న్యూస్ నుంచి. ఇక నుంచి మా తొలి వీడియో ఏదైతే ఉందో అది స్వామివారికి సంబంధించిన ఏ దేవదేవుడికి సంబంధించిన విషయాన్నైనా సరే తొలి వార్తగా ఇవ్వాలి అని ఫస్ట్ మా ఛానల్లో ప్రసారం అయ్యేది దైవానికి సంబంధించిన వార్త. అది మీ రూపంలో మీరు పెట్టే ఈ నెంబర్కి మీరు పెట్టే వాట్సాప్ ద్వారా స్వామివారి గురించి చెప్పే వీడియో కావచ్చు, లేదంటే స్వామివారి ప్రాశస్త్యాలు, స్వామివారి దేవాలయాలకు సంబంధించిన ప్రాశస్త్యాలు, వీటన్నింటినీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అనేక రకాలుగా నేను చెబుతూ ఉన్నాను, ఈ మధ్యకాలంలో మేము చూపించే ఎర్ర జర్నలిజంలో కూడా చూడవచ్చు ఎన్ని రకాలుగా దాడులు జరుగుతున్నా, ఎన్నేళ్ల నుంచి మతం మీద దాడులు జరుగుతున్నా, హిందుత్వం మీద, సనాతన మీద దాడులు జరుగుతున్నా, రాజకీయాల చుట్టూ తిరుగుతూ, రాజకీయాల్లో పడిపోతూ, రాజకీయాల్లో మాట్లాడుకుంటూ, కులాల గురించి మాట్లాడుతూ, అసలైన బేస్గా వచ్చిన సనాతనాన్ని వదిలేసి జరుగుతున్న ఈ పద్ధతి ఏదైతే ఉందో దీనికి మా తరపు నుంచి ఒక చెక్ పెట్టడానికి మా తరపు నుంచి ఒక చిరు ప్రయత్నం, చాలా చిరు ప్రయత్నం, మేము చిన్నవాళ్ళమే కావచ్చు, చిరు ప్రయత్నమే కావచ్చు, ఇది రేపు పెద్దగా మారాలని ఆశిస్తున్నాను. భక్తులు, స్వామివారి భక్తులు కావచ్చు, ఏ ఆలయానికి సంబంధించి అయినా సరే మీ జీవితంలో జరిగిన ఒక మిరాకిల్ కానీ, మీరు ఎదుర్కొన్న కష్టం కానీ, ఆ కష్టం తొలగించుకోవడం కానీ, అదేవిధంగా నెయ్యి విషయంలో మీరు ఏం ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని కానీ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నెంబర్ మళ్ళీ మేము మా ఛానల్లో మళ్ళీ డిస్ప్లే చేస్తాము. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మగధా న్యూస్ ఇవాళ ఒక ఇనిషియేషన్ తీసుకుంది. ఇక నుంచి తొలి వార్త భగవంతుడి వార్తగానే మగధా న్యూస్లో ఉంటుంది.